అన్న పిలవంగానే రావడానికి రీజన్ ఏంటంటే సేవ చేయడం గొప్ప విషయమే, కాకపోతే మనం చేస్తున్న సేవకి వెనకాల బ్యాక్బోన్ సపోర్ట్గా ఉండడం చాలా గొప్ప విషయం. నేను చేస్తున్న సేవ అనేది ఏమీ లేదు, మొత్తం పైన దేవుడు నన్ను ఎంచుకొని నా చేత చేపిస్తున్నాడు. మా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు నన్ను సహకరిస్తున్నాడు. అంటే చాలా మంది తల్లిదండ్రులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారంటే ఏ పేరెంట్స్ కూడా ప్రోత్సహించకపోవచ్చు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఆ సిచ్యువేషన్స్లో మనం వెళ్తేనే ఆ పని అయింది, లేకపోతే ఆ సిచ్యువేషన్స్లో ముందుకు వచ్చి చేసిన వాళ్ళు ఎవరున్నారు. మనం కనిపించని దేవుళ్ళని చాలా మొక్కుతాం, అర్థమవుతుందా? కనిపించని దేవుళ్ళని చాలా మొక్కుతాం, కానీ మన కనిపించే దేవుళ్ళు మన కళ్ళెదురుగానే ఉంటారు తల్లిదండ్రులు. మన జీవితం ఉన్నంత వరకు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం ప్రాణం పోతున్నా కూడా మన తల్లిదండ్రులు సేవ చేయాలి. అది మీరు కూడా మంచిగా చదువుకోండి. రేపటి రోజు చదువు పరంగా మీకు ఏమైనా అవసరమైతే ఉన్నత పొజిషన్కి వెళ్ళిన తర్వాత కాలేజీలో కూడా ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉంటే, మీరు కనుక మెరిట్ స్టూడెంట్ అయితే కనుక మీరు చదువు పరంగా నిజంగా ఇబ్బంది పడతా ఉంటే మీ ఫీజు అయితే మేము కడతాము. మీరు ప్రశాంతంగా చదువుకోండి. మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఉన్నన్ని రోజులు తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలి, దానికి మించి మీ దైవం ఏమీ లేదు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలన్నా, భవిష్యత్తులో కూడా ఒక మంచి ఆశ్రమం పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. తల్లి కానీ తండ్రి కానీ ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా ఇక్కడ నుంచొని మీ బిడ్డలు లాంటి వాళ్ళు మీరు ఉన్నన్ని రోజులు మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. అలాంటి వాళ్ళకి ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, దానికి అందరు దాతలు సపోర్ట్ చేస్తున్నారు. మీరు మంచిగా చదువుకొని రేపటి రోజు మీ ముందు ఎవరైనా చేయి జాపి సహాయం అడిగితే లేదు అనకుండా సహాయం చేయండి. దానికి మించిన దైవం ఏది లేదు, మన తల్లిదండ్రులను మించిన దైవం కూడా ఏది లేదు. నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సుబ్బు అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ తమ్ముడు.